ఈ అట్ల తద్ది లాస్ట్ అనమాట నాది. అందుకే నాకు ఈ అట్ల తద్దికి ఎక్కువ తిప్పలనమాట. నైట్ గోరింటాకు పెట్టుకోవాలి, కానీ నేను మర్చిపోయాను. అప్పటికప్పుడు అత్తయ్య గారు రుబ్బారు, పెట్టుకోగలిగాను అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే చద్ది గౌరమ్మ అంటారు కదా, ఈ చద్ది గౌరమ్మని తినాలి. కానీ నాకు పెరుగన్న అస్సలు పడదు. కానీ అట్ల తద్ది రోజు మాత్రం తప్పదు, బెల్లం ముక్క వేసుకొని ఏదోలాగా ఎక్కించేసుకోవాలి. ఎందుకంటే సాయంత్రం దాకా ఏమీ తినకుండా వెయిట్ చేయాలి కదా, అందుకనమాట. అసలే మనం మార్నింగ్ అస్సలు లేగం, కాకపోతే ఈరోజు మార్నింగ్ 5ంటికే లెగాల్సి వచ్చింది. చూసారా, చంద్రుడు వెళ్ళలేదు, సూర్యుడు రాలేదు. మనమైతే లేచిపోయాం కాబట్టి ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకోవాలి కదా, తాతీగా ఒక్కొక్కటి. ఇంక ఇల్లు గుమ్మలు తుడిచేసుకొని కల్లాపేసేసి ముగ్గెట్టేసుకొని ఈ ముగ్గును ఒక 10 సార్లు చూసుకొని అత్తగారు తిడతారన్నమాట. ఎప్పుడును 6ంటికి ముందే లేచిపోవాలి, సూర్యుడు రాకముందే లేచిపోయి ముగ్గెట్టుకోవాలని. అది ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంకా నైట్ అట్ల తద్ది కాబట్టి నైట్ పప్పు నానబెట్టేసుకున్నాము. సాయంత్రానికి టిఫిన్ చేసుకోవాలి కాబట్టి శుభ్రంగా పప్పు కడిగేసి అట్లా వేసుకోవాలి కాబట్టి మిక్సీలో వేసేస్తాం. ఇంకా తర్వాత పిల్లల్ని రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపేశాను. అది తాతయ్య గారితో వెళ్ళిపోయిందండి. ఇంకా అలా గడిపాను. మధ్యాహ్నం అయ్యేసరికి తోరాలు కట్టేసుకున్నాము. తోరాలు కట్టేసాను కానీ నాకైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది ఓ పక్క నుంచి. ఏం చేయాలి, కళ్ళు చూసారా ఎలా ఉన్నాయో, ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది, అలాగే ఫుల్గా ఆకలి. తప్పదు, 2 రోజులు, ఒక్కరోజే కదా, సారీ 2 రోజులు అంటున్నాను చూసారా. ఈరోజు ఒక్కరోజు నాకు 2 రోజులతో సమానం అనమాట. సాయంత్రం ఇంకా చూసుకుంటే ఇంకా పూజ అయితే అయిపోయింది, ఏదోలాగా త్వరగా ఫినిష్ చేస్తామన్నమాట. నా చీర అయితే ఎలా ఉందో చెప్పలేదు మీరు, నా చీర ఎలా ఉందో చెప్పండి. ఇది జస్ట్ 150 రూపీస్ మాత్రమే, మన తణుకు సప్తగిరిలో తీసుకున్నాము. మీకు కూడా కావాలంటే ఇలాంటివి చాలా ఉన్నాయి, తీసుకోండి. ఎప్పుడైతే 8లో గౌరమ్మకు పూజ చేయాలి కాబట్టి కాలికి పసుపు రాసేసుకొని మనమైతే బయలుదేరిపోయాం. నేనైతే బయలుదేరిపోయాను. నేను ఈ మధ్యన శారీ డ్రాపింగ్, శారీ ప్రీప్లేటింగ్ కూడా చేస్తున్నాను. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే డైరెక్ట్గా మెసేజ్ చేయండి. నేను ఎలా కట్టుకున్నాను చూడండి శారీ. మీకు కూడా కంపల్సరీ ఇంతకన్నా అందంగా కట్టగలను అనమాట. కడతాను కూడా, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా 8లో గౌరమ్మకి అయితే పూజ చేసేసి ఆవుకైతే మనం పూజ చేసుకోవాలి. కానీ నేను ఫోన్ అయితే పట్టుకెళ్ళలేదు, ఎందుకంటే మా బుడతలు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరిని తీసుకొని నేను ఫోన్ పట్టుకొని నేను వీడియో తీయలేను కాబట్టి అత్తగారు నాకు చెప్తూ ఉంటారు ఏం చేయాలని. నేను అలా చేసేస్తూ ఉంటాను అన్నమాట. అందుకనే ఇంకా పూజ త్వరగా ఫినిష్ చేసేసుకున్నాను. అక్కడ ఆవుకి పూజ చేసేసాం, 8లో గౌరమ్మకి చేసేసాం, ఇంట్లో పూజ కూడా చేసేసాం, అయిపోయింది. అట్లా వేసేసుకున్నాం. కానీ ఏంటంటే ఇక్కడ వచ్చింది తిప్ప, నాకైతే ఆకలేస్తుంది. కానీ బయట అయితే ఫుల్ మబ్బు, అస్సలు ఒక్క చుక్క కనపడలేదండి. ఇంకా చూడాలి నా ముఖం ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.